నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం కేంద్రంలోని వాల్మీకి కాలనీలో గత 40 సంవత్సరాలుగా 30 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఈ ఇళ్ల చుట్టూ ప్రధాన రహదారులు మూసివేయబడి ఉన్నాయని, ఇక మేము బయటకు పోవాలంటే ఎలా వెళ్ళాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్క దారి కూడా ఒక నాయకుడు రోడ్డుకు అడ్డంగా గోడ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు మీడియా ముందు వాపోయారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ, కనీసం ఇంటి నుండి గర్భిణీ స్త్రీలను ఆరోగ్యం సరిగా లేకుండా ఉండే వారిని, చనిపోయిన వారిని ఆ మార్గం ద్వారానే తీసుకుపోవాలి, కానీ ఉన్న దారిని మూసేసి ఆ కొంతమంది నాయకులు చేసే దాష్టికం అంతా ఇంతా కాదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇక పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా మా సమస్యకు పరిష్కారం చూపలేదని, అందువల్లనే మీడియా వారిని ఆశ్రయిస్తున్నామని వారు తెలియజేశారు. దయచేసి ఎమ్మెల్యే చొరవ తీసుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను తీసేయాలని వారు ప్రాధాయపడుతున్నారు. మధ్యలో బజారు మటుకు దారి లేకుండా బిగిచేసిండ్రు. కానీ ఆ దారి వచ్చే మదురు చేయాలి సార్ మాకు. ఒక ఏదైనా కానీ ఒక బండ్లు పోవడానికి, ఒక డెలివరీ కేసు కానీ, ఒక మనిషి చనిపోయినా కానీ తీసుకొని పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. మనుషులు పోవడానికి కూడా ఇద్దరు ముగ్గురు పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. ఒక మనిషి పోవాలి, ఒక మనిషి రావాలి. అటువంటి మేము డెలివరీ కేసు అయినా పోయేదానికి లేదు, ఏదైనా ఎవరైనా చనిపోయినా పోయేదానికి లేదు, ఏదైనా పెళ్ళిళ్ళు అయినా కానీ పోయేదానికి లేదు సార్. మాకు అది ఒకటి మటుకు చేయాలి సార్. మీరు అందరూ కలిసి కూడా మాకు ఒకటి మటుకు న్యాయం చేయాలి సార్. కాకర్ల సురేష్ గారు, మీకు నమస్కారం. మేమే ఉన్నాం ఆడవాళ్ళము. మేము పోతే తలకాయలు పగులుతాయని భయపడుకున్నాం. వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాం. మా వల్ల కాలేదు. కానీ గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేస్తారని అప్పుడు అట్లాగా ఆశించుకున్నాం. అది కూడా చేయలేదు. మా 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 ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మాకు న్యాయం చేస్తుంది అని మేము ఆశించుకున్నాం. అది కూడా చేయలే. ఏం సార్ మీరు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఒక బడికి పోవాలన్నా, ఒక మనిషి చనిపోయినా, ఒక పెళ్ళి